చనిపోయాక స్వర్గం దొరుకుతుందని ఆశపడుతున్నారా? కానీ మీరు ఇప్పటికే స్వర్గంలోనే జీవిస్తున్నారని తెలిస్తే ఏమంటారు? ఒకప్పుడు మహారాజులకు కూడా దొరకని ఎన్నో అద్భుతమైన సుఖాలు ఈ రోజు మన ఇంట్లో ఉన్నాయి. అయినా సరే మనం ఎందుకు సంతోషంగా లేము? మన ఫిర్యాదుల వెనుక ఉన్న అస్సలు నిజం ఏమిటో తెలిస్తే జీవితం పట్ల మీ ఆలోచన విధానమే పూర్తిగా మారిపోతుంది. ఉదయం లేవగానే ఒక బటన్ నొక్కితే వెలుతురు, మరో బటన్ నొక్కితే చల్లని గాలి, వేళ్ల చివర్లో ప్రపంచాన్ని పరిచయం చేసే మొబైల్ ఫోన్, క్షణాల్లో సిద్ధమయ్యే వేడివేడి భోజనం. 100 ఏళ్ల క్రితం ఒక రాజు ఈ రోజు మన ఇంటికి వస్తే తన రాజభవనాన్ని వదిలేసి ఇక్కడే ఉండిపోతాడేమో కదా. అంతటి అద్భుతమైన సుఖాలున్నా మనం సంతోషంగా లేము. ఎందుకంటే మనిషికి ఏదైనా సులభంగా దొరికితే దాని విలువ తగ్గిపోతుంది. మన దగ్గర కారు ఉంటుంది, కానీ పక్కింటి వాడి కారు పెద్దది అని బాధ. ఏసీ ఉంటే సంతోషం లేదు, కరెంటు పోతే మాత్రం నరకం. అంటే మనిషి తన స్వర్గంలోనే నిలబడి ఇంకొకరి స్వర్గంతో తనను పోల్చుకుంటూ బాధపడుతున్నాడు. కానీ గుర్తుంచుకోండి, మనం సాధారణం అనుకునే ఈ రోజువారీ సౌకర్యాలే ఈ భూమి మీద ఇంకా లక్షలాది మందికి అతిపెద్ద కళ. ఏసీ రిమోట్ దొరకలేదని మనం కోప్పడతాం, వాళ్ళకు ఎండ నుండి కాపాడటానికి చెట్టు నీడ కూడా దొరకదు. మొబైల్ స్లో అయిందని మనం ఫీల్ అవుతాం, ఆన్లైన్ క్లాసులకు ఫోన్ లేదని వాళ్ళు ఏడుస్తారు. మనం డైట్ చార్జ్ వెతుకుతాం, వాళ్ళు రేపటి పూట రొట్టె గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. స్వర్గం, నరకం అనేవి మరణం తర్వాత దొరికే ప్రదేశాలు కావు, అవి ఇక్కడే ఉన్నాయి. మన దగ్గర ఉన్నదాని విలువ ఇవ్వడమే స్వర్గం. దొరకని దాన్ని మర్చిపోయి కేవలం ఫిర్యాదులు చేస్తూ ఉండటమే నరకం. ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ 5 విషయాలు గుర్తు చేసుకోండి. మొదటిది, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను. 2, తాగడానికి నీరు, తినడానికి తిండి దొరికింది. 3, తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉంది. 4, నన్ను ప్రేమించి నా వాళ్ళు నాతోనే ఉన్నారు. 5, నా శరీరంలో ఊపిరి ఆడుతోంది. అందుకే ఈ రోజు నుండి ఫిర్యాదులు చేయడం మానేసి కృతజ్ఞతతో బతకడం నేర్చుకుందాం. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న మనసులోనే స్వర్గం ఉంటుంది.